ఆమె సార్ పేరు చెప్పేది, ఇంట్రెస్ట్ ఇస్తా అని చెప్పేది. సార్ పేరు చూపించింది. కొద్ది రోజులు కట్టింది. ఇక తర్వాత ఒక్కొక్కరి దగ్గర 13 lakhs, 20 lakhs, 30 lakhs, 40 lakhs కూడా తీసుకొని వెళ్ళిపోయిందా. అధిక వడ్డీకి ఆశపడిన కాలనీ వాసులు కష్టపడి సంపాదించిన దానితో పాటు దాచుకున్న మొత్తాన్ని శాంతి చేతిలో పెట్టారు. పదవీ విరమణ డబ్బులు, పిల్లల చదువుల కోసం దాచుకున్న డబ్బు, చివరకు ఆస్తులు తాకట్టు పెట్టి మరీ ఆమెకు దారపోశారు. దాదాపు 3 కోట్ల రూపాయల వరకు కాజేసిన శాంతి స్థానికులకు టోకరా పెట్టింది. వడ్డీకి ఆశపడి వీధిన పడ్డామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మా హెల్త్ బాగాలేదు, మాకు ఇద్దరు ఆడపిల్లలు, మా బాధలో మేము ఉన్నాము. మమ్మల్ని మాత్రం చేసి వెళ్ళిపోయింది సార్. 3 రూపాయల లెక్క 2 రూపాయల లెక్క ఇప్పి అక్క అని చెప్పింది. అడ్డం ఉండి మరి కోంటయ్య దగ్గర ఇప్పించిన సార్. నేను మా బాబుకి టీబీ వచ్చింది అక్క, ఆపరేషన్ చేయాలి, ఏదో ఒకటి చెప్పేది. సరే ఆపత్తి కదా అని ఇచ్చినాం, సాయం చేసినాం సార్. కానీ ఇంత మోసం చేస్తుందని అనుకోలేదు. లక్షలు తీసుకుపోతుందని బాధిస్తుంది సార్. 3 రూపాయల లెక్క అని 6 నెలలు కట్టింది. నేను పోయిన నెలలు ఇస్తానది జంపు. నేను పూలు అమ్ముకొని బతుకుతా. 10 లక్షలు. కానీ ఆమెకు న్యాయం కాదు. మేము ఏడుస్తున్నాం, మా పిల్లలు మేమే చచ్చిపోతట్టున్నాం, రోడ్డు మీద పడతట్టున్నాం. ఇలా మేము ఎంత బాధపడుతున్నాం. మా అన్నయ్య తాటి చెట్టు నుంచి పడ్డారు. ఈరోజు మేము చెప్పుకోలేకపోతున్నాం ఎవరికి. అలాగంటే మేము ఎందుకు ఇస్తాం? మేము అంత పిచ్చోదమ్మా. సార్ కని చెప్పింది, ఒక సార్ కని చెప్పింది. ఆ సార్ గురించి ఆయన తీసుకున్నా లాస్ట్కి వచ్చి పైగా తీసుకున్నాక సార్ లేడు, ఏం లేడు, నేనే వాడినా అక్క, నాకేం అర్థం కాకుండా నేను తీసుకున్నా అని చెప్తున్నాను. అత్యాశే తమ జీవితాలను అప్పుల ఊపిలోకి నెట్టిందని బాధితులు లబోదిబోమంటున్నారు. నిందితురాలిని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.